హాయ్ ఫ్రెండ్స్, మరొక లేటెస్ట్ అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఎయిత్ పే కమిషన్లో మరి ఏదైతే ఇప్పుడు జరుగుతున్న దేశవ్యాప్తంగా జరుగుతున్న ఉద్యోగులతో మీటింగ్, అలాగే మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కీలక కొన్ని డిపార్ట్మెంట్లతో అయితే మొన్న శుక్రవారం అంటే ఈ ఆగస్టు 21వ తారీఖున మరి కేంద్ర ఆర్మీ, అలాగే పారామిలిటరీ, అలాగే ఎయిర్ ఫోర్స్, పోలీస్ అధికారులు అయితే ఎయిత్ పే కమిషన్తో మరి భేటీ అవ్వడం జరిగింది. ఏదైతే పోలీస్కి సంబంధించిన దేశవ్యాప్తంగా వారు విధులు నిర్వహిస్తున్న, అలాగే వారు ఎలా విధులు నిర్వహిస్తున్నారు, వారికి ఏమేమి కావాలి, వారు విధుల్లో కావాల్సిన అలాగే కనీస సౌకర్యాలు, అలాగే ఏదైతే ఎయిత్ పే కమిషన్ ద్వారా ఇప్పుడు వస్తున్న శాలరీ గురించి అయితే వారు చర్చించడం జరిగింది. ఏదైతే వారు చర్చించిన ప్రకారం మరి పోలీస్ అధికారులు, ఆర్మీ, అలాగే మొత్తం పారామిలిటరీ, ఎయిర్ ఫోర్స్ అధికారులు అయితే మరి ఎయిత్ పే కమిషన్కి అయితే కొన్ని కీలక డిమాండ్లు అయితే మరి వారికి అందించడం జరిగింది. ఏదైతే ఢిల్లీలో జరిగిన ఈ మీటింగ్లో స్వయంగా మరి ఎయిత్ పే కమిషన్ చైర్మన్ మరి రంజనా ప్రకాష్ దేశాయ్ గారు అయితే పాల్గొనడం జరిగింది. ఏదైతే మరి ఆర్మీ అధికారులు, అలాగే పారామిలిటరీ, ఎయిర్ ఫోర్స్ వీరు జరిగిన ఈ మీటింగ్లో ముఖ్యంగా ఫిట్మెంట్పై మరి ముఖ్యంగా చర్చించడం జరిగింది. అలాగే పోలీసు బలగాలకు మరి ఏదైతే ఇప్పుడు వస్తున్న రిస్క్ అలవెన్స్ ఏ విధంగా ఏ ప్రాంతాలకు అనుగుణంగా మరి 12,000, అలాగే 21,000, అలాగే ఆర్మీ అధికారులకైతే మరికొంతగా ఎక్కువ ఉంటుంది. దీన్ని పరిగణలోకి తీసుకొని భారీగా పెంచాల్సిన అవసరం ఉందని, ఏదైతే మరి ఆర్మీ అధికారులు, పారామిలిటరీ అధికారులు అయితే ఏకంగా మరి బేసిక్ పే ఖచ్చితంగా 72,000 వరకు ఉండాలని, 72,000 ఉంటేనే ఇప్పుడున్న ద్రవ్యోల్బణం, అలాగే ఆర్థిక పరిస్థితులు, కుటుంబ విలువల ప్రకారం ఏదైతే 7వ పే కమిషన్లో తీసుకున్న 3 యూనిట్ల విలువలను ఇప్పుడు 5 యూనిట్లుగా పెంచి 72,000 పెంచాలని మరి కీలక డిమాండ్లు అయితే చేసింది. ఏదైతే మరి 7వ పే కమిషన్లో దాదాపు ఏరియర్స్ వచ్చినప్పటికీ కూడా 8వ పే కమిషన్లో ఇంతవరకు అయితే మరి కేంద్ర ప్రభుత్వం ఏరియర్స్ ఇస్తామని చెప్పారు, కానీ 1 విడతలో ఇస్తారా, 2 విడతల్లో ఇస్తారా, 3 విడతల్లో ఇస్తారని ఇంతవరకు ప్రకటించలేదు. దాని మీద కూడా స్పష్టత కావాలని మరి పోలీస్ అధికారులు అయితే మరి ఎయిత్ పే కమిషన్కు నివేదించడం జరిగింది. మొత్తానికి అలాగే హెచ్ఆర్ఏ కూడా భారీగా పెంచాల్సిన అవసరం ఉందని, ఎందుకంటే ఇప్పుడున్న ద్రవ్యోల్బణం ప్రకారం హెచ్ఆర్ఏ, అలాగే మరి ఇంటి అద్దె భత్యాన్ని మరి వివిధ రాష్ట్రాల్లో XYZ ఈ సిటీల్లో భారీగా పెంచాల్సిన అవసరం ఉందని, ఏదైతే మరి 10% ఇస్తున్నారో దాన్ని దాదాపు 20 నుంచి 25% పెంచాలని, మొత్తానికి 40% వరకు దీన్ని పెంచుకుంటూ పోవాలని మరి వారైతే కీలక డిమాండ్లు అయితే చేయడం జరిగింది. ఏదైతే మరి విధుల్లో, అలాగే పోలీస్ అధికారులు నిర్వహిస్తున్న విధుల్లో ఎవరైనా ప్రాణాలు కోల్పోయినా కానీ, అలాగే శాశ్వత అంగవైకల్యానికి గురైనా కానీ వారికి మరి లభించే పారితోషికాలు భారీగా పెంచాలని, అవి 1.5 నుంచి 3 కోట్ల వరకు మరి వివిధ దశల్లో ఉండాలని వారైతే ఎయిత్ పే కమిషన్కు మరి నివేదించడం జరిగింది. వీటిపై కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎయిత్ పే కమిషన్ మరి చైర్మన్ గారైతే పోలీసు అధికారులకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా దేశంలో అలాగే ఏదైతే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఖచ్చితంగా పోలీస్ అధికారులకు మరి అప్లై చేయాలని, ఎందుకంటే విధుల్లో 24 గంటలు విధుల్లో ఉండే పోలీస్ అధికారులు ఏ డిపార్ట్మెంట్ అయినా, పారామిలిటరీ, ఎయిర్ ఫోర్స్, అలాగే ఆర్మీ అధికారులు ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఖచ్చితంగా మరి ఓల్డ్ పెన్షన్ అమలు చేయాలని, దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలని, ఏదైతే పోలీస్ అధికారులకు వారికి కావలసిన ఓల్డ్ పెన్షన్ స్కీమ్ను ఖచ్చితంగా అమలు చేయాల్సిందేనని వారు గట్టిగా డిమాండ్ చేయడం జరిగింది. వారు అలాగే ఈ ఓల్డ్ పెన్షన్తో పాటు మరి ఇప్పటివరకు అయితే ఓల్డ్ పెన్షన్ ద్వారా లబ్ధి పొందని వారికి ఎప్పుడైతే రిటైర్మెంట్ అవుతారో వారికి కూడా ఓల్డ్ పెన్షన్ స్కీమ్ మరి లబ్ధి కలిగేలా మరి వారు నిర్ణయం తీసుకోవాలని వారైతే మరి ఎయిత్ పే కమిషన్కు మరి నివేదించడం జరిగింది. మరి రాబోయే రోజుల్లో ఎయిత్ పే కమిషన్ అలాగే పోలీస్ అధికారులు నివేదించిన ఈ నివేదికపై మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది, అలాగే ఈ నిర్ణయం తీసుకొని ఎయిత్ పే కమిషన్ కేంద్ర ప్రభుత్వానికి ఎటువంటి మరి నివేదికను మరి అందజేస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.